అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో శృంగారపరమైనటువంటి సమస్యలకు సంబంధించి ఎలాంటి చక్కటి క్షేమదాయకమైనటువంటి చికిత్సలు అనుసరించాలి మొదలైన వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ శృంగారపరమైనటువంటి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అంటే సెక్స్ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మన సమాజంలో వివిధ రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు, అవాస్తవాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో నిజానిజాలు మనం గుర్తెరిగి చక్కగా మన జీవితాన్ని మలుచుకోగలిగినట్లయితే సుఖవంతమైనటువంటి సంసార జీవితాన్ని గడపవచ్చు, చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించవచ్చు. ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో కూడా నేను ఈ యొక్క శృంగారపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి సమస్యలకు సంబంధించి అంటే పురుషాంగం సైజుకు సంబంధించి, స్తంభనకు సంబంధించి, అదేవిధంగా అంగ ప్రవేశానికి సంబంధించి, భావప్రాప్తికి సంబంధించి, కోరికలకు సంబంధించి ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త తరహాలో ఈ శృంగారపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి అంశాలకు సంబంధించి సాధారణంగా చాలామందికి అవగాహన లేని ఒక విషయాన్ని గురించి తెలియజేయబోతూ ఉన్నాను. ఈ యొక్క విషయం ఏంటంటే పురుషులకు పురుషాంగం స్తంభించిన తర్వాత అంగప్రవేశం చేసేటువంటి విధానం. ఇందులో ఆధునికంగా ఆలోచించినట్లయితే 3 రకాలుగా చెప్తారనమాట అంగప్రవేశం చేసేటువంటి విధానం. దీన్నే పెనెట్రేషన్ అంటారనమాట. అంటే పెనెట్రేషన్ అంటే ప్రవేశం అని చెప్పేసి అంగప్రవేశాన్ని పెనెట్రేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. షాలో పెనెట్రేషన్ నంబర్ 1 మొదటిది, రెండవది డీప్ పెనెట్రేషన్, మూడవది ఇంటర్మీడియట్ పెనెట్రేషన్. షాలో పెనెట్రేషన్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే పురుషాంగం స్తంభించిన తర్వాత యోని భాగంలో కొద్ది ప్రాంతం మాత్రమే, కొద్ది భాగంలోకే పురుషాంగాన్ని ప్రవేశింపజేసేసి వాళ్ళు ఆ యొక్క శృంగారమైనటువంటి అనుభూతాన్ని, ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే షాలో పెనెట్రేషన్ అంటారు అనమాట. రెండవది డీప్ పెనెట్రేషన్ అంటే పురుషాంగాన్ని సంపూర్తిగా యోని భాగంలోకి ప్రవేశింపజేయడాన్ని డీప్ పెనెట్రేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, శృంగారపరమైనటువంటి ఆ ధైర్యము, నమ్మకము ఉన్నటువంటి వాళ్ళు, చక్కగా నిర్వర్తించగలిగినటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ డీప్ పెనెట్రేషన్లో శృంగారాన్ని అనుభవిస్తుంటారు అనమాట. మూడవది ఇంటర్మీడియట్ పెనెట్రేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే అంగం స్తంభించినప్పుడు యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశింపజేయడము, మరలా బయటికి తీయడము, లేదా మళ్ళా కొద్ది భాగం వెనక్కి తీయడము, మళ్ళా ముందుకి ప్రవేశింపజేయడము, ఇలా ముందుకు వెనక్కి కొద్దిగా లేకపోతే మరీ డీప్గా ఇచ్చేయడం కానీ, ఈ విధంగా ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా, కొన్నిసార్లు ఇట్లా ఇక పురుషాంగాన్ని యోని భాగంలోకి ప్రవేశపెడుతుంటారు అనమాట. వీటిల్లో కాన్ఫిడెన్స్ లేనటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, శృంగార కార్యక్రమం నిర్వర్తించలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఇంటర్మీడియట్ పెనెట్రేషన్లో పాల్గొంటారని చెప్పేసి పరిశోధనలు తెలుపుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ శృంగారపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దాంపత్య జీవితంలో క్రమక్రమంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ శృంగారము జీవితాలను చక్కదిద్దగలదు, విడగొట్టగలదు, నిలబెట్టగలదు, సక్రమ మార్గానికి తీసుకొని రాగలదు ఆ యొక్క దాంపత్య జీవితాన్ని. ఈ యొక్క అనేక రకాలైనటువంటి గుణాలు ఈ యొక్క శృంగారంలో ఉన్నాయి. చక్కటి శృంగారము, చక్కటి అనురాగానికి, చక్కటి దాంపత్యానికి కూడా ప్రతీకగా పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే కోరికలు బాగా ఉండేటట్లు, అంగస్తంభన బాగా ఉండేటట్లు, అదేవిధంగా కరణం కూడా వెంటనే కాకుండా, శీఘ్రస్కరణం కాకుండా ఉండేటట్లు, భావప్రాప్తి చక్కగా పొందేటట్లు, దంపతులిద్దరూ శృంగార అనుభూతిని బాగా పొందేటట్లు ఉండేందుకు పురుషుడు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని మనకు ఆయుర్వేద వైద్య విధానంలో మహర్షులు ప్రసాదించడం జరిగింది. అది ఎలా తయారు చేసుకోవాలంటే మీరు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రావిపళ్ళు, ఎండించినటువంటి రావిపళ్ళ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే మేడిపళ్ళ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే మర్రిపళ్ళ చూర్ణము 100 గ్రాములు తీసుకోవాలి. రావిపళ్ళు, మేడిపళ్ళు, మర్రిపళ్ళు ఈ యొక్క చూర్ణాలని ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకోండి. ఇందులో 300 గ్రాములు తేనె కలిపేసేయండి. బాగా కలిపేసి చక్కటి లేహ్యంలాగా తయారైపోతుంది అనమాట. ఇది మనకు 1 నెలకు సరిపోతుంది. ఈ యొక్క హల్వాని పొద్దున పరిగడుపున ఒక 2 చెంచాలు హల్వా బాగా చప్పరించేసేసి 1 కప్పు గోరువెచ్చని పాలు తాగండి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక 2 టీ స్పూన్లు ఆ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి గోరువెచ్చని పాలు తాగుతుండాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల 1 నెలకి ఈ ఔషధం సరిపోతుంది అనమాట. నెల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి. ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఈ యొక్క రావి పళ్ళు కానీ, మేడి పళ్ళు కానీ, మర్రి పళ్ళు కానీ మీకు వీలుంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా చెట్టు నుంచి సేకరించుకొని
తెచ్చుకొని వాడుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఔషధ విక్రయశాలలో 100కి 90% వరకు కూడా చాలా కాలం నాటిది, అంటే ఎన్నో రోజుల నుంచి తెచ్చి నిల్వ ఉంచి తయారు చేసినటువంటి ఈ యొక్క ఎండించినటువంటి మర్రిపళ్ళు, మేడిపళ్ళు ఇలాంటివి కానీ వాటి యొక్క చూర్ణంగా దొరుకుతుంది. కాబట్టి అవి వాడుకోవడం వల్ల మీకు ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రెష్గా మీరు ఆ ఒక్క ఔషధం తయారు చేసుకున్నప్పుడు ఫలితాలు కూడా శీఘ్రంగా, సమర్థవంతంగా, వెంటనే కలిగి చాలా ఆనందదాయకంగా ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఎన్నాళ్ల పాటు వాడుకున్నా ఇబ్బంది ఉండదు. ఇక్కడ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని తేనె కలపకుండా ఈ యొక్క 3 చూర్ణాలు మాత్రమే కలుపుకొని రోజు ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, కప్పు గోరువెచ్చని పంచదార లేని పాలల్లో కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా షుగర్ వ్యాధి గ్రస్తులు వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్లు ఈ యొక్క లేహ్యాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ ఈ రావి పళ్ళు కానీ, మేడి పళ్ళు కానీ, మర్రి పళ్ళలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలను కూడా పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇవి టెస్టోస్టెరాన్ పెంచేందుకు ఉపయోగపడతాయి, అదేవిధంగా కోరికలను పెంచేందుకు ఉపయోగపడతాయి, అంగస్తంభనకు ఉపయోగపడతాయి, స్ఖలనం తొందరగా కాకుండా కంట్రోల్ ఎందుకు ఉపయోగపడతాయి, స్పెర్మ్ క్వాంటిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి, క్వాలిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి, అదేవిధంగా సంతృప్తి కలిగేందుకు కూడా, అంటే ఈ యొక్క సెక్స్ కార్యక్రమం, శృంగార కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కటి అనుభూతి పొందేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, డాక్టర్లతో చెప్పుకోలేరు, చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడి చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వీడియోలో ఈ శృంగారపరమైనటువంటి, సెక్స్ పరమైనటువంటి సమస్యలు తగ్గేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.